యేసు ప్రభువు సర్వమానవాళిని పాపం నుండి రక్షించడానికి బెత్లెహేము అనే చిన్న గ్రామంలోని పశువుల పాకలో జన్మించాడని మనకందరికీ తెలుసు. ప్రతి క్రిస్మస్ పండుగ సందర్భంలో చర్చీలలో, ఇళ్లల్లో యేసుప్రభువు పుట్టుకను సూచించే మేంజర్ సీన్ పెడుతూ ఉంటాం. యేసేపు, మరియా, బాలయేసు, దేవదూతలు, జ్ఞానులు, గొల్లలు అందులో ఉంటారు. వారంతా కలిసి ఒకే వేదికపై తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన రూపకల్పనే ఇప్పటి ఈ ప్రదర్శన. చూసేద్దామా మరి? క్యాస్పరు, ఆ రోజులు జ్ఞాపకం ఉన్నాయా? మనమందరం ఆ నక్షత్రాన్ని చూచి గొప్ప అద్భుతం జరగబోతోందని తలచి అందరం కలిసి హేరోదు రాజు దగ్గరకు వెళ్ళాం కదా. అవును మెల్కియోరు, యూదుల రాజు పుడతాడంటే అప్పటి రాజు హేరోదు గనుక వారి ఇంట్లో పుడతాడని వెళ్ళాం. అవును, హేరోదు రాజు కపటంగా బాలయేసుని పూజించి రమ్మన్నాడు. ఆ విషయం మనకి దేవదూత చెప్పింది కదా. అవును, మిమ్మల్ని వేరే మార్గంలో వెళ్ళమని చెప్పాను. ఎందుకంటే హేరోదు రాజు బాలయేసుని చంపాలనుకున్నాడు. ఒక క్షణం, ఏదో అలికిడవుతోంది. అవును గాబ్రియేలు, నీవు నాతో చెప్పిన మాటలు ఇప్పుడే చెప్పినట్లుంది. అవును మరియా, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడయున్నాడు. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై మహోన్నతిని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును. నేను చెప్పిన మాటలకు ముందు సందేహపడినా ఇది దైవ కార్యమని గ్రహించావు. అవును గాబ్రియేలు, యోసేపు నిన్ను గూర్చి తెలియక నిన్ను విడనాడాలని చూశాడు కదా. కానీ నీ మీద సందేహపడవద్దని చెప్పినప్పుడు ఆయన నిజంగా నమ్మి నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు కదా. ఇది నిజముగా దైవకార్యమని యోసేపు గారు నమ్మారు కదండి యోసేపు గారు? అవును మరియా, ఇది దైవకార్యం. లోకరక్షకుడు జన్మిస్తున్నాడంటే ఎంత ధన్యులం. మన పేర్లు బైబిల్ గ్రంథంలో రాయడం అంటే మాటలా? హేరోదు బాలయేసుని చంపాలని ఎంత ప్రయత్నించాడు, కానీ లేఖనంలో నెరవేరినట్లు వాటన్నింటి నుండి దేవుడు తప్పించాడు. అవును యోసేపు గారు, బెత్లెహేం రావడానికి ఎంత కష్టపడ్డామో కదా. ఉండడానికి సత్రం కూడా దొరకలేదు. అందుకేగా పశువుల పాకలో లోకరక్షకుడు జన్మించారు. లోకరక్షకుడు పెద్ద రాజగృహంలో జన్మించాడని అనుకున్నారు. కానీ యేసుప్రభువు చాలా దీనుడై ఈ పశువుల పాకలో జన్మించాడు. ఎందుకంటే ఆయన అందరికీ రక్షకుడు. గొర్రెల కాపరులకే కదా బాలయేసు జననము గురించి మేము మొట్టమొదట ప్రకటించింది. అవును దేవతమ్మ, నిన్ను చూసి మేమంతా భయపడిపోలే. మా సిన్నోడైతే నిన్ను దయ్యమే అనుకున్నాడు. పాపం, అడిగి తెలియదులేమ్మా, క్షమించు. పర్వాలేదులే. మా మందరంతా వదిలేసి లోకరక్షకుని చూడటానికి పరిగెత్తుకొని వచ్చేశాము కదా. ఆ రోజు మీరు పాడిన పాట ఇంకో పాలి వినాలని ఉంది దేవదూతమ్మ. ఆ పాట ఏంటో మాకు కూడా వినాలని ఉంది. సర్వోన్నతం బగు స్థలములలో శ్రీదేవునికి మహిమా, భువిలోన సమాధానము కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. గాబ్రియేలు,
పాట రమ్యంగా ఉంది. అవును జ్ఞాని గారు, అప్పుడు మమ్మల్ని మేమే నమ్మలేదనుకోండి. మాకన్నా మీరే కదా బాలయేసుని ముందు దర్శించింది. అదేం లేదు బాబు, మేమంటే చదువు లేనోళ్ళం. అందుకే ఆ దేవదూత నేరుగా వచ్చి చెప్పింది. ఆ నక్షత్రం చూస్తే మాకేం తెలుస్తుంది? మీరు బాలయేసునికి కానుకలు కూడా తెచ్చారు కదా. మేము తెచ్చిన కానుకలు ఏమి కానుకలు బాబు? మా దగ్గర ఉండేది గొర్రెలే కదా. మీరైతే బంగారము, సాంబ్రాణి, పూలము తెచ్చారు కదా. దేవునికి కానుకలు ఎవరు ఏమి తెచ్చారన్నది కాదు నాయనా, ఎలాంటి మనసుతో తెచ్చారో అనేదే ముఖ్యం. ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఎంతో ఆశ్చర్యంగా అన్ని ఆపదల నుండి దేవుడు మనల్ని తప్పించాడు. లేఖనములు నెరవేరునట్లు ఇవన్నీ జరిగాయి. అవును, మీరు మందను విడిచి వచ్చారు కదా. తరువాత మీరు మీ గ్రామాలకు వెళ్ళి మీరు చూసినవన్నీ చెప్పారా? అవును మరియమ్మ, మేము మా పల్లెకు పోయి చెప్పితే అందరూ ఎంతో సంతోషించారో తెలుసా. దేవదూతల పాడిన పాట, బాలయేసుని దివ్య స్వరూపము వాళ్లకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పాం. లోకరక్షకుడు పుట్టాడని అందరూ నమ్మారు. యేసు ప్రభువు సర్వమానవాళిని పాపము నుండి రక్షించడానికే ఈ లోకంలో జన్మించాడని మరి ఒక్కసారి అందరూ గుర్తుకు తెచ్చుకోవాలి, నమ్మాలి. ఎవరు వస్తున్నట్లున్నారు, మనం వెళ్దాం రండి. అవునవును, పదండి వెళ్దాం.